మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు బాప్తిస్మము యోహాను గురించి ఒక విషయం చెప్పారు. చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడునూ లేడు, అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని మీతో చెప్పుచున్నాను అన్నారు. ఎందుకు ప్రియులారా, ఎందుకు ఆ విషయం చెప్పారు? స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు ఎవరూ లేరు, అయినా పరలోక రాజ్యములో అల్పుడు యోహాను కంటే గొప్పవాడు అంటే అందరికంటే అల్పమైనటువంటి స్థితిలోకి బాప్తిసమిచ్చు యోహాను గారు ఎందుకు వెళ్ళిపోయారు? ఆయన కూడా మరి ఆయన ప్రసవించేటువంటి ముందు, గర్భాన్ని పడేటువంటి ముందు వాగ్దానం చేయబడినటువంటి వ్యక్తి కదా. ఎందుకు ఆయన విశ్వాసం అంత సన్నగిల్లిపోయింది? ఎందుకు యేసుక్రీస్తు వారు అంత పెద్ద మాట అన్నాడు? కారణం చూద్దామా? అదే అధ్యాయంలో మన పైకి వెళ్ళగలిగితే 20వ వచనం ప్రియులారా, లూకా సువార్త 7వ అధ్యాయము 20వ వచనము. ఆ మనుష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, రాబోవు వాడవ నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిసమిచ్చు యోహాను మమ్మును నీ యొద్దకు పంపెనని చెప్పిరి. అంటే బాప్తిసమిచ్చినప్పుడు పావురాకారంలో పరిశుద్ధాత్మ రావటం చూశాడు. నీ చెప్పుల వారు కూడా విప్పుటకు నేను యోగ్యుడను కాను అనేటువంటి మాట అన్నాడు. మరి ఆయన్నే కదా బాప్తిసమిచ్చేటప్పుడు చూశాడు కదా. మరి ఈ మధ్యకాలంలో ఎందుకు విశ్వాసం సన్నగిలిపోయింది? కొంతమంది విశ్వాసం ప్రారంభంలో బాగుంటుంది ప్రియులారా, చివరికి వచ్చేసరికి విశ్వాసం సన్నగిల్లిపోతుంది. అలా విశ్వాసం సన్నగిల్లిపోయినటువంటి వాళ్ళు ఒకవేళ పరలోకానికి వెళ్ళగలరేమో కానీ అల్పులుగా ఉంటారు, చాలా చివరగా ఉంటారు, చాలా తక్కువ స్థితిలో. అపార్ట్మెంటు ఒక్కొక్క ఫ్లాటు 10 కోట్లు అనుకుందాం. ఇప్పుడు 10,000 రూపాయలలో లేదా ఒక 50,000 రూపాయలలో కట్టినటువంటి చిన్న ఇల్లు ఎలా ఉంటుంది? 10 కోట్లతో కట్టినటువంటి ఇల్లు సౌకర్యాలు, దాని హుందాతనం ఎలా ఉంటుంది? పరలోకంలో కూడా మన స్థితి అలాగే ఉంటుంది. మన విశ్వాసం ఎప్పుడు కూడా సన్నగిల్లకూడదు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు కూడా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నారు. కాబట్టి మన విశ్వాసం సన్నగిల్లకూడదు. మన విశ్వాసాన్ని బట్టి మనం ప్రతిఫలం పొందుతాం. బాప్తిస్మిచ్చు యోహాను వలె మనం ఉండకూడదు ప్రియులారా. గాడ్ బ్లెస్ యూ.